Good morning. I love Vizag Beach. Today, dynamic volunteer Bhavana. I request her to share her experience. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మైసెల్ఫ్ భావన. ఇది వినాయక చవితి సీజన్ కాబట్టి చాలామంది వినాయకుడిని ఇంట్లో పూజిస్తారు, చాలామంది వీధుల్లోని కదా బొమ్మలు పెడతారు. సో యాక్చువల్లీ 9 days అయిపోయాక అందరూ బీచ్లోనే విజయం చేస్తారు. దానివల్ల వినాయక చవితి వేసే పెయింట్ ద్వారా కానీ నాన్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ఉంటారు. వాటి వల్ల ఓషన్ అనేది మొత్తం తీర్చి వస్తారు, వాడుకుంటారు. వాళ్ళు నీటిలో స్నానం చేసినప్పుడు ఆ పెయింట్ వల్ల ఒక కెమికల్ వల్ల వాళ్ళు కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో ఈసారి ఎప్పుడైనా వినాయక చవితి అయినప్పుడు ఎకో ఫ్రెండ్లీ వినాయకుడినే వాడండి. సో ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని వాడితే వాటర్లో డిజాల్వ్ అవుతే ఏ హార్మ్ఫుల్ ఉండదు, ఓషన్ వాళ్ళ యానిమల్స్ కూడా ఏ హార్మ్ఫుల్ ఉండదు. థ్యాంక్ యూ. We have a volunteer, Namrata. This is her first beach club activity. I request her to share her experience. మనం విగ్రహాన్ని ఎంత పూజించినా సరే మన ఈకో సిస్టమ్ని కూడా మనం కాపాడుకోవాలి. ఈకో సిస్టమ్ దెబ్బతినేలా ఇలా కలుపుతూ ఉంటే మనకు కూడా ప్రాణ నష్టం అది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈకో సిస్టమ్ కాపాడండి. I request Shiva, who has participated in both Vijayawada and Beach Club activity. I request him to share his experience. హాయ్, మైసెల్ఫ్ శివ. మేము డైరెక్ట్గా విజయవాడ రిలీఫ్ ప్రాజెక్ట్ వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ బీచ్ క్లీనప్కి వచ్చాం. నేను ఫస్ట్ రాగానే ఇదంతా చూసి షాక్ అయిపోయాను, మరీ ఇంతోటి ఉందా వేస్ట్ అని. ఇంకా వాలంటీర్స్ అందరం ఇంకా ప్రిపేర్ అయ్యి గట్టిగా ఆల్మోస్ట్ ఒక 10 feet వరకు బీచ్లోకి వెళ్ళి మరీ బయటికి తీసుకొచ్చి ఒక దగ్గర పోగ్గా అవి ఉంటే వాటిని అన్నిటిని తీసాం. ఆ టైంలో ప్రతి దాంట్లో మేకులు కానీ చిన్న చిన్న కర్రలు చాలా హార్మ్ఫుల్. మా వాలంటీర్స్ చాలామందికి చిన్న చిన్నవి ఇంజురీస్ కూడా అయ్యాయి. బట్ ఎవరు ఎక్కడా డ్రాప్ అవుట్ అవ్వకుండా ఫైనల్ వరకు 3 spotsలో బాగా కలెక్ట్ చేసి దాన్ని ఆల్మోస్ట్ బీచ్లో నుంచి బయటికి తీసి ఒక దగ్గర డంప్ చేసాం. అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్లీ ఎకో ఫ్రెండ్లీ అంటే మట్టి విగ్రహాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వమని నేను అందరినీ కోరుకుంటున్నాను.